జై తెలంగాణ, జై తెలంగాణ. ఈనాడు జైత్యాల జిల్లా ముఖ్య కార్యకర్తల పార్టీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మన అన్న, మన యూత్ ఐకాన్, ఇవాళ ప్రపంచమంతా కూడా ఎటువైపు చూస్తుంది అనంటే తెలంగాణ హైదరాబాద్ చూస్తుంది. దానికి కారణం ఎవరు? కేటీఆర్ గారు ఐటీ రంగంలో ఒక విప్లవం సృష్టించి ఈనాడు హైదరాబాద్ తలమానికంగా, హైదరాబాద్ అనేది మన రాష్ట్రానికి దేశానికి తలమానికంగా తీర్చిదిద్దినటువంటి డైనమిక్ లీడర్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న రామన్న గారికి మనందరి పక్షాన కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు, మన జిల్లాను మంత్రిగా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి నాయకులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా పెద్దలు మన ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణమ్మ గారు, మరి మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్లలో కష్టపడి గుండెల నిండా గులాబీ జెండా నింపుకున్నా కూడా ఇప్పుడు వేయనటువంటి దొంగ బీజేపీకి వెళ్ళినట్లా ఇవాళ మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మన ఎంపీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేసినటువంటి పెద్దలు మన నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మరి అన్న మన సంజయ్ అన్న కొరుట్ల సంజయ్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు రాయశంగౌడ్ గారు మన జైత్యాల వాసి మాజీ మంత్రివర్యులు, చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు మన యొక్క వెమ్లవాడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, పెద్దలు ఉద్యమ నాయకులు నారదాసు లక్ష్మణరావు గారికి, మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చొప్పదండి నియోజకవర్గం నుండి మన రవిశంకరన్న గారు, అదేవిధంగా రామగుండం నుండి చేసినటువంటి చంద్రన్న గారు, పెద్దలు మరి రవీందర్ సింగ్ గారు, అదేవిధంగా డిసిఎంఏ చైర్మన్ గారు శ్రీకాంతన్న గారు, మార్కెట్ చైర్మన్ మన లౌకా బాబురెడ్డి గారు, మా జడ్పీ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కరీంనగర్ నుండి విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణరావు గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు రమణారావు గారు, రాజసుమన్ రావు గారు, అదేవిధంగా ఇంకా కూడా వేదికపై ఉన్న పెద్దలు రామచంద్రరావు గారు, మరి వేదిక వెనక ఉన్నటువంటి గౌరవ జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ మాజీ ఏఎంసీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, కొంతమంది అయితే ఏ పదవున్నా లేకున్నా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా గులాబీ పండుగతోట అని చెప్పేసి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేసి ఇంత ఘనంగా మీ అందరూ కూడా రామన్న మనకు ధైర్యం చెప్పడానికి వచ్చినట్లేదు, మేమున్నాం మీరు ధైర్యంగా ఉండాలని చెప్పడానికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా యొక్క కార్యక్రమాన్ని మరి కవరేజ్ చేయడానికి ఇంకా కూడా చాలా మంది, కొంతమంది రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఈ యొక్క సభకు రాకుండా సందిగ్ధంలో నేను పోలేనే రామన్న సభకు అని బాధపడేటట్టు మరి పల్లెల్లో పట్టణాల్లో చూపించడానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా ప్రతి ఒక్కరు బాధపడతారు, అరే నేను రామన్న మీటింగ్కి పోకపోతే మనకు అన్నం పెట్టింది గులాబీ కండువ కదా, ఇంకొక ఆయన గురించి చెప్పుకుంటా పోతే అసలు ఆయన గురించి మాట్లాడాలంటే కూడా నాకు మనసు పెద్ద. కాకపోతే ఇవాళ కార్యక్రమం ఏంటంటే ముఖ్య కార్యకర్తల, క్రియాశీల కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు మాత్రమే రావాలనే ఒక్క పిలుపుతోటి మరి పార్టీ అంటే ప్రాణం, అభిమానంతో మీ అందరూ విచ్చేసారు. తప్పకుండా పార్టీ అనేది ఒక మహావృక్షం లాంటిది, సముద్రం లాంటిది. దాంట్లో మనం అందరం కూడా చిన్నగా పెద్దగా ఎదిగిన వాళ్ళం. కాబట్టి ఎవరు పోయినా కూడా సముద్రంలో నీరు ఇంకిపోతుందా? సముద్రంలో నీరు ఇంకిపోతుందా? ఇంకిపోదు. ఎవరివైనా కూడా ఎంత తీసేసినా కూడా మళ్ళా పార్టీ అనలో సృష్టిస్తూనే ఉంటది, పుట్టుకొస్తూనే ఉంటది, చెల్లిమెలాగా ఊరుతూనే ఉంటది. కాబట్టి మీ అందరూ కూడా
ధైర్యంగా ఉండాలి. ఒక మహాసముద్రం మన మహానాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఉన్నంత కాలం మనకెవరికి కూడా ఏ హాని జరగదు. కాకపోతే కష్టకాలం ఎవరికి ఉన్నది? కొంతమంది అంటారు పార్టీకి కష్టకాలం అంటారు. పార్టీకి కష్టకాలం ఉంటుందా? పార్టీకి కష్టకాలం ఉంటుందా? మనకు కష్టకాలం, ప్రజలకు కష్టకాలం. నిజంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధి చేసి ఓడిపోయిన పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో కేవలం టిఆర్ఎస్ పార్టీ. అంటే ఇంత గొప్ప పార్టీ ఎవరు నష్టపోతురు? ప్రజలు నష్టపోతురు. ఇటువంటి దొంగ నాయకులను నమ్ముకొని మనకేదో న్యాయం చేస్తాడు, మనకేదో మంచి చేస్తాడంటే మరి మొత్తం అన్నమంతా నిన్నాడు వండి పెట్టిందంతా కేసీఆర్ సార్. ఒక్కొక్క మెతుకు మరి కల్వకుంట్ల కవితక్క వారు మన సభలో లేకపోయినా కూడా ఎక్కడున్నా కూడా ఈరోజు జైత్యాల్లో 0 నుంచి 100% స్టార్ట్ అయిందంటే మన మాజీ ఎంపీ మన ప్రియతమ నాయకురాలు మన బతుకమ్మ కవితక్క గారి వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అక్క ఇయ్యాల అందరినీ కూడా ఆదరించి మరి చేతి పట్టుకొని మనం అందరం కూడా గెలిపియాలి అని చెప్పేసి గెలిపిస్తే అంత అన్నం వండిన తర్వాత కడుపు నిండా తిన్నాడు, మళ్ళీ అవతల పడ్డాడు. అంటే ఎట్లున్నది పరిస్థితి? ఇక్కడ అన్నం తిన్నాడు, ఇక్కడ సరిపోలేదు, ఇంకా మళ్ళీ అలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడికి పోయి మరి వ్యక్తిగత ప్రయోజనాలే మీరు అనుకునేరు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తున్నాయి. ఎవరు కూడా అటు ఇటు కావద్దు, ఆగం కావద్దు. ఆయన కేవలం ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వేయండి తప్ప మనల్ని ఎవరి అభివృద్ధి చేస్తా అని మాత్రం వెళ్ళలేదు. దయచేసి మీ అందరూ ఆలోచించండి. ఆయన గురించి చెప్తే అసలు నన్ను ఎన్ని అవస్థలు పెట్టిండు అని అంటే చాలా అవస్థలు పెట్టిండు. ఆడబిడ్డ కన్నీరు అసలు ఊరికే తప్పకుండా తగులుతుంది ఉసురాయనకు. ఎందుకంటే నాలాంటి ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మాయి అయితే ఏడ్చుకుంటా బయటకు వెళ్ళిపోయింది, మీ అందరికి కూడా తెలుసు. కానీ నేను కళ్ళల్లో బాధ, గుండెల్లో బాధ దిగమింగుకున్న పార్టీ రామన్న కవితక్క ఒకటే చెప్పారు. ఎందుకంటే మా హస్బెండ్ ఉద్యమం ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. ఆయన మధ్యలో వచ్చిండు, మధ్యలో వెళ్ళిపోయిండు. నన్ను పంపిస్తా అనుకున్నాడు, ఆయననే వెళ్ళిపోయింది. ఇవాళ అంటే పార్టీ మన గుండెల మీద ఉంటుంది. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా కూడా దీంట్లోనే ఉండాలని చెప్పేసి మనం నిశ్చయించుకున్నాం. కాబట్టి అటువంటి దొంగలు ఎవరు వెళ్ళిపోయినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థల్లో కూడా మనందరికీ గొప్పగా రామన్న అందరూ కూడా అండగా ఉంటారు. మనం అందరం కూడా చరిత్రలో మరిసిపోలేనటువంటి అభివృద్ధి జైత్యాల్లో జరిగింది. దయచేసి ఆలోచించండి. మెడికల్ కాలేజ్ కావచ్చు, జైత్యాల జిల్లా కావచ్చు, ఇలానే జిల్లా పరిషత్ చైర్మన్ అయినా అంటే మన జైత్యాల జిల్లా ఏర్పడమే మన కళ. కాబట్టి దయచేసి మన పార్టీ సైనికులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించి మీ అందరూ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మరొక మారు తెలియజేసుకుంటూ పేరు పేరున విచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. జై హింద్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ.